ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవుని సన్నిధిలో ఉన్న మీకందరికీ నా యొక్క వందనాలు చెల్లిస్తున్నా. మీరు దేవుని సన్నిధిలో గడిపే ప్రతి క్షణము మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని దైవ సేవకునిగా నా యొక్క ప్రార్థన. పరిశుద్ధమైన గ్రంథము నుంచి న్యాయాధిపతులు 16వ అధ్యాయము 16 నుంచి 22వ వచనం వరకు. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 16 నుంచి 22 వచనాల వరకు మనం చదువుకున్నాం. ఈరోజు దేవుని యొక్క వాక్యములోకి మనం అడుగు పెట్టక ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసయ్యా, మీకు వందనాలు. మీ వాక్యంలోకి మేము అడుగు పెడుతున్నాం. మీ మాటలు మాకు బోధించమని, కూర్చున్న బిడ్డలను మైక్ శబ్దం ద్వారా వాక్యం వింటున్న బిడ్డలందరితో మీరు మాట్లాడమని మమ్మల్ని మీ దయగల స్థలకు అప్పగించుకుంటూ క్రీస్తునామని వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యము న్యాయాధిపతులు, ద బుక్ ఆఫ్ జడ్జెస్, చాప్టర్ 16 verses from 16 to 22. Okay, today I'm going to deliver the word of God in Telugu language, so all the listeners from different countries of this world, please bear with me today. నా యొక్క అంశము ఏంటంటే, the title of my message this morning is what happened to us. మనకేమైంది మాకేం అవ్వలేదే అంటాడు, కానీ ఏదో అయ్యింది. కానీ ఏమయ్యింది? ఏదో అయ్యింది. ఆ అయ్యిందే ఏమయ్యింది? వాట్ హ్యాపెన్ టు అస్. చాలాసార్లు బయట గురించి ఆలోచిస్తున్న మనము అసలు ముందు మనకేమైందో ఆలోచించం కదా. ఇదే సమస్య మానవ జీవితంలో. ఇతరులకు ఏమైందో ఆలోచిస్తాం, ఇతరులకు ఏమైందో ఆరాలు తీస్తాం, ఇతరులకు ఏమైందో వాటి గురించి వినడానికి సంతోషపడతాం, ముందుకు అడుగు వేస్తాం, కానీ మనకేమైందో మనం పట్టించుకోం. ఈరోజు అందుకని ఈ సాంసన్ గురించి నేను వాక్యం చెప్పడానికి ఆశపడుతున్నా. ఓకే, ఇక్కడ మన టైటిల్ ఏంటట, వాట్ హ్యాపెన్ టు అస్. ఇంకొక భాషలో చెప్పాలంటే, హౌ ఈజ్ ఆ స్పిరిచువల్ లైఫ్. మన ఆత్మీయ జీవితం ఎలాగుంది. మన జీవితం ఎలాగుంది కాదు, మన ఆత్మీయ జీవితము ఎలాగుంది. నా జీవితానికి ఏం పాస్టర్ గారు, చక్కగా ఉదయమే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం, లంచ్ చేస్తున్నాం, ఒకే సపోజ్ చేస్తున్నాం, మరి బాగానే ఉంది. నేను దాని గురించి అడగటంలే, అది బాగానే ఉంటుందిలే, అది అడుక్కునేవాడికి కూడా బాగానే ఉంటుంది కదండి. ఎందుకంటే ఆ టయానికి ఆయన అడుక్కుంటాడు, తింటాడు, చక్కగా ఉంటాడు. అది కాదు నేను చెప్పేది. దేవుడు దాన్ని అడగటం లేదు కూడా. మరి దేని గురించి పాస్టర్ గారు అంటే, ఐఎమ్ టాకింగ్ అబౌట్ యువర్ స్పిరిచువల్ లైఫ్. నీ ఆత్మీయ జీవితము ఎలాగుంది. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. అందుకని దాని టైటిల్ నేను ఇచ్చాను, వాట్ హ్యాపెన్ టు అస్. మనకేమైంది, ఇతరులకి ఏమైందో తర్వాత సంగతిలే. ముందు నిన్ను నువ్వు చూసుకో. ఏమంటారు చెప్పండి? ముందు నిన్ను నువ్వు చూసుకో. ముందు మనల్ని మనం చూసుకోవాలి, మనల్ని మనం ఆలోచించాలి, మన గురించి ఎలాగున్నామని. సామెతలు ఏంటి చెప్పండి? ఏం చక్కబెట్టుకోరు అంటే అర్థం ఏంటి? అది ఇల్లు చక్కబెట్టుకో, వీధిలో వాళ్ళ గురించి కాదండి. ముందు మనల్ని మనం చూసుకుంటే తర్వాత ఇతరులకు చెప్పడానికి మనకేముంటుంది? అధికారము. ఒకవేళ మనల్ని మనం చెక్ చేసుకోకుండా ఇతరులకు చెప్తే ఏమంటారు చెప్పండి వాళ్ళు? ముందు నువ్వు సరి చేసుకోవయ్యా, ముందు నీ పిల్లల్ని సరి చేసుకోవయ్యా, తర్వాత నువ్వు మాకు చెప్దువులే. కాబట్టి ఈరోజు వాక్యము మనం జాగ్రత్తగా చూసినప్పుడు చూద్దామా? ఓకే, 17వ వచనాన్ని చదువుదాం. వర్స్ 17, 17వ వచనం. అప్పుడు అతడు ఏదో ఒకటి కొని నా తల మీద జాగ్రత్తగా, నా తల మీద మంగళ కత్తి
రాలేదు. నో ఎరేజర్ కేమ్ అపాన్ మై హెడ్. నా తల మీదకి ఏంటట మంగళ కత్తి రాలేదు. ఓకే, ఈ క్యూబ్ ఈరోజు మనం నేర్చుకునేది ఏంటట ఈ క్యూబ్ 3 ఈలు. మొదటి ఈ ఏంటంటే Saturn has engrossed. Saturn has engrossed అంటే ఏం చేశాడటండి దేవుడు మనల్ని? దేవుడు కాదు, సాతాను ఏం చేశాడు మనల్ని ఆల్రెడీ? ఎన్గ్రాస్డ్ అంటే అర్థం ఏంటి చెప్పాలి? ఎన్గ్రాస్డ్ ఎన్గ్రాస్డ్ ఆకర్షించేశాడు, ఆక్రమించేశాడు. సాతాను ఆల్రెడీ మనల్ని ఆక్రమించేశాడు. ఓ సాంసను, తలపైన కత్తి రాలేదని చూస్తున్నావు. ఇలాంటి అనేక కత్తులు నీ హృదయంలోకి ఆల్రెడీ వెళ్ళిపోయినాయి. తల మీద కత్తి అంటే పెట్టాడు, హృదయంలోకి వెళ్ళిపోయి ఉంటే. ఎన్గ్రాస్డ్ అంటే అర్థం ఏంటంటే చక్కగా కోసేయటము. హృదయాన్ని కోసేస్తున్నాడు సాతాను. కోసేయటం కాదు ఎన్గ్రాస్డ్ అంటే పాస్, అసలు కోసేసాడు. ఎంట్రుకలు కోయలేదు, నా తల మీద ఎంట్రుకలు కోయలేదు, నా తల మీద ఎంట్రుకలు కోయలేదు అండి. నీ హృదయాన్ని కోసేసాడు సాతాను ఆల్రెడీ. తలపైన మంగళ కత్తిని చూస్తావే, హృదయం లోపల అనేక మంగళ కత్తులు ఉన్నాయి. మీరు గమనించారా? ఎక్కడ చూస్తున్నామట? పైన చూస్తున్నాం. ఎక్కడికి వస్తున్నాడట ఈయన? తల వెంట్రుకలు ఏముందండి, కట్ చేస్తే ఏమవుతాయి? మళ్ళీ వస్తాయి. దీన్ని కోసేసాడు. ఎన్గ్రాస్డ్ అంటే కట్, కోసి పడేసాడు అంతే. మనం ఇంకా ఇక్కడ కట్ చేసినట్టుగా, ఇక్కడ కటింగ్స్ అవుతున్నట్టుగా మనం చూడకూడదు. దేని చూస్తున్నామట అండి? ఓకే, కీప్ ఆన్ లుకింగ్ అట్ ఆర్ ఎంట్రుకలు, తల ఎంట్రుకలు. అవి ఏమవుతాయి ఏంటండి? బోల్డ్ హెడ్ అయినా ఏమవుతుంది? మళ్ళీ ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే బోల్డ్ హెడ్ అయినా ఏమవుతుంది? మరి తిరిగి ఆటోమేటిక్గా కొంతకాలానికి మళ్ళీ స్టార్టెడ్ మొలిసింగ్, అంతేనా? అది మళ్ళీ మొలుస్తాయి. దాని గురించి ఆలోచించద్దు. అందుకనే నేను తరచుగా చెప్పినదండి, నెవర్ అండ్ ఎవర్ అండర్ ఎస్టిమేట్ సాటర్న్ అండ్ హిస్ సటిలిటీ. ఆయన చాలా తెలివైనడు. ఆయన కుయుక్తిని తక్కువ అంచనా వేయొద్దు. ఆయన చాలా తెలివైనడు. ఎలాంటి వాడైనా పడగొడతాడు. నువ్వు పైన చూస్తున్నావా? ఆయన ఇక్కడికి వస్తున్నాడు. ఏది ముఖ్యం? మనం దేన్ని చూస్తున్నాం? జాగ్రత్త పరుస్తున్నాం. నా తల మీదకి మంగళ కత్తి రాలేదు, అందుకనే నేను శక్తిమంతుడను. ఇక్కడికి వస్తే మళ్ళీ వస్తుంది, అందుకే ఇక్కడికి వస్తే ఇంక రాదు. ఎన్గ్రాస్డ్ అంటే సాటన్ హ్యాస్ ఆల్రెడీ ఎన్గ్రాస్డ్ our hearts. మన యొక్క హృదయాలను ఆయన ఆల్రెడీ కట్ చేయటమా? నేనంట కటింగ్ కాదట, ఆల్రెడీ కట్ చేసేసాడు ఆయన. ఎందుకంటే హృదయం కానీ మారితే మనిషి మొత్తం ఏమైపోతాడట? మారిపోతాడు. అర్థమవుతుందండి? మీరు జాగ్రత్తగా వినండి. సాటన్ కేమ్ టు ఆడమ్ అండ్ ఈవ్. ఆదం దగ్గర, అవ్వ దగ్గరికి సాతానుడు వచ్చి he never started beating their heads. వాళ్ళ తలలు కొట్టడం ప్రారంభించలే, వాళ్ళ హృదయాలు కొట్టడం ప్రారంభించాడు. మనమేం ఎక్కడ చూస్తున్నాం? అవి నాకెందుకయ్యా, బుద్ధి లేని బొర్ర, అది నాకెందుకు? ఇది కావాలి నాకేం కావాలంటే ఇది కావాలి. అర్థమవుతుందా? నాకు ఇది కావాలి. అందుకనే సాతానుడు ఇదిగో అవ్వా బాగున్నావా అంటాడు. చక్కగా మొదలుపెట్టి ఏం బాగలే, ఎప్పుడు తిన్న పండే తినమంటాడు ఆ దేవుడు కదండి. ఈ చోటు విడిచిపెట్టి బయటికి వెళ్ళమంటాడు. ఎప్పుడు ఇక్కడ ఏముంటుంది చెప్పు? నువ్వన్న అర్థం చేసుకున్నావు అంటున్నారు. ఎవరు? అవ్వ. ఎవరితో? చూసావా నేను ఎంత మంచిగా అంటున్నాడు ఆయన. నెమ్మదిగా ప్రారంభము.
ఇది ఎంత ముఖ్యమో అందుకనే మీకు ఇర్మియా గ్రంథం 9:17 You will turn your Bibles to Jeremiah chapter 17 verse 9, I think. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. This is a very important question. Who can understand your heart? Who can understand your heart? నీ హృదయాన్ని అర్థం చేసుకునేవాళ్ళు ఎవరు? ఎందుకంటే your lips are very very sweet, but your heart is very very God. That's what Jeremiah questions here. Who can understand our hearts? Of course God can, but we as human beings, can we understand the hearts of the people who are standing in front of you, or before you, beside you, behind you? ఎవరు నిన్ను నీ హృదయాన్ని అర్థం చేసుకోగలరు? నువ్వు పెదవులతో చక్కగా నవ్వుతూ మాట్లాడతావు, ఇదే చూసి మేము నమ్ముతాం. హృదయాన్ని, మన పెదవులు అంటే ఎలాగున్నాయి? తీయగా, చక్కగా, వినసొంపుగా ఉన్నాయి. కానీ హృదయము, అందుకని అక్కడ ఏమిటిదట? హృదయం అన్నిటికంటే మంచిది అని ఇర్మియా చెబుతున్నాడు కదా. అయ్యో, దేవుడిచ్చిన హృదయాన్ని ఎంత ధైర్యం నీకు అలా చెప్పడానికి? మోసకరమైందని ఎవరు చేశారు హృదయాన్ని? మరి దేవుడిచ్చిన దాన్ని ఏమంటున్నాను? నువ్వు ప్రవక్తవేనా? దేవుడు ఇచ్చిన హృదయములాగా లేదు. అందుకని మీరు గమనించారా? కొద్దిసేపు క్రితమే ఆ దేవుడు నీకు బయలుపరిచాను పేతురు అన్నాడు, నువ్వు మంచోడు పేతురు అన్నాడు యేసయ్య. ఆ కొద్ది క్షణాల తర్వాత యు సాటాన్, ఏం పదమో సైతానా అంటున్నాడు. ఎవరిని? పేతురుని చూసి. ఇప్పుడేమన్నారు? నువ్వు మంచివాడివి, నీకు ఆ దేవుడు బయలుపరిచాడు. ఎందుకంటే జీసస్ క్వశ్చన్ ది డిసైపుల్స్, శిష్యులను యేసు ప్రశ్నిస్తున్నాడట. Whom do men say that I am? ఈ పీపుల్, ఈ ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు? Some say a prophet, some say John the Baptist, some say one of the prophets, some say Jeremiah. అప్పుడు ఈయన అడుగుతున్న ప్రశ్న ఏంటో తెలుసండి? ఓకే, ఫర్గెట్ అబౌట్ దెమ్, వాళ్ళ గురించి మర్చిపో. Whom do you think that I am? మీరు నేనెవరు అనుకుంటున్నారు? నాతో తిరుగుతున్నారా? నాతో మాట్లాడుతున్నారా? నాతో ఈడ్చుతున్నారా? ఓకే, నాతో నడుస్తున్నారా? ఇప్పుడు చెప్పండి, మీరు నేను ఎవరు అనుకుంటున్నారు? ఎవరు అనుకుంటున్నారు ఏంటండి? మార్కు సువార్త 4వ అధ్యాయంలో ఈయన ఎవరు? ఈయనకి గాలియు సముద్రమును ఏంటో. కానీ పేతురు అన్నాడట, యు ఆర్ ద సన్ ఆఫ్ ద లివింగ్ గాడ్. చక్కటి డెఫినెట్ ఆర్టికల్స్. యు ఆర్ ద సన్ విత్ ఇన్ కోట్స్, నీవు మాత్రమే కుమారుడివి. ద లివింగ్ గాడ్, నిజమైన జీవము కలిగిన దేవుడు. చక్కగా 2 పదాలు చక్కగా వాడుతున్నాడు. అప్పుడు యేసయ్యను చూసినాడట, నీకు ఆ దేవుడు పరలోకం నుంచి నీకు బయలుపరిస్తేనే కానీ ఇది నీకు రాలేదు. అప్పుడు బాగానే ఉన్నాడు. కానీ ఆ కొద్ది క్షణం తర్వాతనే యు సైటన్ గెట్ బిహైండ్ మీ, నా వెనక్కెళ్ళు అంటున్నాడు. చాలా బాధకరం కదా. అంటే అప్పటికప్పుడే చాలాసార్లు మన మైండ్ ఏమవుతుంటుందటండి? మారిపోతుంటుంది. మన హృదయాలు కూడా చాలాసార్లు మారిపోతుంటాయి. ఇన్ ద బిగినింగ్ యువర్ హార్ట్ వాజ్ పర్ఫెక్ట్, బట్ నౌ ఇట్ ఈస్ నాట్ పర్ఫెక్ట్. అప్పట్లో బాగానే ఉంది. మా అబ్బాయి అండి సండే స్కూల్లో అందరికన్నా ముందు వెళ్తాడండి, మంచిదే.
ఇప్పుడు సండే స్కూల్లో లేడు కదండి, ఇప్పుడు మండే స్కూల్లో కూడా లేడండి, ట్యూస్డే స్కూల్లో కూడా లేడండి. మరి ఏదైనా డే స్కూల్లో ఉన్నాడండి, ఏ డే స్కూల్లో కూడా లేడండి. సర్లేండి, అక్కడ లేకపోతే ఆదివారం చర్చికి ఎంత చెప్పినా మన మధ్యలో నవ్వు, సిగ్గు లేకపోతే సరే రాడండి. ఏమవుతున్నాడు మరి? ఏమైంది? somebody has twisted the heart of your children. ఎవరో మీ బిడ్డల యొక్క హృదయాన్ని ఏం చేశారటండి? మార్చేశారు. ఎవరైనా ఏంటండి మాట్లాడితే సాతాను 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 అంటారు. ఆయన పైన ఆయన చేసుకుంటున్నారండి. మీకు మంచి ఉదాహరణ చెప్పనా? నేను రోజు బండి వేసుకొని బైబిల్ కాలేజీకి టీచింగ్కి వెళ్తా. నేను వెళ్ళేటప్పుడు కలెక్టర్ ఆఫీస్ వాళ్ళు తగులుతారు, ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు తగులుతారు, టీచర్స్ తగులుతారు. నేను ఇప్పుడు ఎవరు టీచర్స్తో కలిసి వెళ్ళిపోనా? చెప్పండి, ఎవరితో కలిసి వెళ్ళాలి ఇప్పుడు నేను? ఇలాగే వస్తుంటే టీచర్స్ ఎదురయ్యారండి, ఇంకా అట్లా కలిసి వెళ్ళిపోయానండి. అక్కడికి వెళ్తేనేమో మా బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ లేరండి. ఎవరున్నారట? ఏం సాకులి, వినడానికి కూడా కొద్దిగా అది కొద్దిగా వినసొంపుగా ఉండాలి. వాళ్ళు ఎవరు నీకు అడ్డొస్తే నీకే, ఎవరు అడ్డొస్తే నీకే. నీ ప్రయాణం ఎట్టండి, నీ ప్రయాణం ఎట్టట, నీవు ఎక్కడికైతే వెళ్తున్నావో అక్కడికే. సాతానుడు ఇలా చెప్తే అలా మారే, ఈయన ఇలా చెప్తే అలాగ మారే. నీవు వాళ్ళని మార్చలేకపోతున్నావు, నీవు మారే నేను ఈజీగా చెప్తున్నావు. ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు, నీ పని నువ్వు చేసుకో. మెయిన్ కారణం ఏంటో తెలుసా? సాటన్ హ్యాస్ ఆల్రెడీ ఇన్గ్రాస్డ్ అవర్ హార్ట్స్. కట్ చేయటం ప్రారంభించేసాం. మనం అనుకుంటున్నాం ఇంకా బాగానే ఉందిలే అనే భ్రమలో ఉన్న. అందుకని బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఏ ఆత్మ చెప్పండి? భ్రమపరచు ఆత్మ. భ్రమపరచు ఆత్మ. మనమంతా చెక్ చేసుకుంటున్నాం, దేని చెక్ చేసుకోవటం లేదట. అందుకని నేను భక్తుడైన పౌలు అంటున్నాడు, ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. నిన్ను నీవు చెక్ చేసుకో ముందు, బయట కాదు. ఓకే, ఇక్కడ 17వ వచనంలో మనం చూసినట్టుగా నా తల మీదకి ఏమి రాలేదు? మంగళ కత్తి రాలేదు. ఒక కత్తి గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. There are number of kattis already here. అవి కోస్తూనే ఉన్నాయి. అతికిస్తూ ఉంటే ఏం చేస్తారటంటే కోస్తూనే, ఒకటి కాదు రెండు కాదట, రకరకాల కత్తులు. ఏం కత్తులు పాస్టర్ గారు మాకు కనబడటం లేదంటే, వన్ ఆఫ్ ద బెస్ట్ నైవ్స్ ఈజ్ మొబైల్ కదండి. ఒక పదునైన కత్తి ఎవరయ్యా? మన హృదయాన్ని కోసే కత్తి ఎవరయ్యా అంటే మొబైల్. తిను ఆగా, కీప్ ఆన్ కోసింగ్. కొంతమంది అయితే పిల్లలు అది లేకపోతే అడిక్షన్, వాళ్ళు అడిక్ట్ అయిపోయారు దానికి. అది లేకపోతే తినరండి. అన్నం లేకపోయినా ఉంటారు, కానీ అది లేకపోతే. మీరు గమనించారా? ఇలా చూసుకుంటూ వెళ్ళే కారునో ఆ బండినో గుద్దినో లేరా? ఉన్నారు. ఎందుకని? దీనికి గంటల తరబడి. చాలా బాధకరం. ఇలాంటి కత్తులు అనేకం కోస్తూనే ఉన్నాయి. వీటిని మనం గమనించటం లే. ఓకే, నా తల మీదకి మంగళ కత్తి రాలేదు, అందుకనే నేను ఇంకా బలవంతుడనై. పై కత్తులు చూడొద్దు. క్రైస్తవుడు ఏ కత్తి చూడాలటండి? హృదయాన్ని కోస్తున్నా కత్తి కదా. చెప్పండి ఏంటవి? ఇదిగో చెప్పండి. నీ మాటలు ఎక్కడ గుచ్చుకున్నాయి? అవి సూదులు లేకుంటాయా? సూదులు లేక పని చేస్తున్నాయి. అవి సూదులు కాదు, సూదులు లేక పని చేస్తున్నాయి.
చాలా బాధాకరం. ఓకే, చాలా మంది మాటలండి, దే ఆర్ జస్ట్ లైక్ గోడ్స్. యూనో గోడ్స్ మీన్స్ బల్యాలు, నాట్ గాడ్స్. గోడ్స్, గోడ్స్ అంటే బల్యాలు. బల్యాలు గుచ్చుకుంటాయండి వాళ్ళ మాటలు అంతే. అందుకని మీరు గమనించారా, నీవు కొట్టింది ఇక్కడ తగిలింది, ఇక్కడ తగిలింది అన్నట్టు నీ మాటలు ఎక్కడట ఇక్కడ గుచ్చుకున్నాయంట. కాబట్టి ఇవి చూడొద్దు, శరీరాన్ని చూడదు. అది ముఖ్యం కాదని నేను చెప్పడం లేదు, కానీ అన్నిటికంటే ముఖ్యం ఏంటట, ఏదట, హృదయం. అందుకని 17వ వచనంలో ఆయన దేని గురించి తల వెంట్రుకల గురించి మాట్లాడుతున్నాడండి ఆయన. ఎక్కడ? న్యాయాధిపతుల్లో, ఇర్మియా గ్రంథం కాదు నేను. ఓకే, న్యాయాధిపతుల్లో అది ఏంటి, వేర్ ఇస్ యువర్ స్ట్రెంగ్త్? నిజమే, ఇదొక ప్రశ్న. Nobody is able to stand in front of you. What is the secret of your strength? క్రైస్తవునికి రహస్యం ఏంటంటే శక్తికి అది తల వెంట్రుకలు, వేసుకున్న బట్టలు కదండి, ఇవి కాదు. వేసుకున్న ఇనుపు బూట్లు ఈ కాదు. ఏంటట, దేవుడు. ఆడు చక్కగా అంటున్నాడు, ఐ హ్యావ్ బీన్. ఎవరటండి? ఐ హ్యావ్ బీన్ అ నాజరైట్. నేను నాజీరుగా ఉన్నాను. ఏది? ఇప్పుడు దాకా ఈ తల మీద వెంట్రుకలు వెళ్ళని దాకా. మంచిదే, కానీ ఏమైపోయింది? వాట్ హ్యాపెన్ టు యువర్ హ్యాస్పినెస్? ఏంటట, నేను నాజీరుగా అనేది ఏమైపోయింది ఇప్పుడు? ఆయనకే కాదు, అలాంటి నాజీరత్వాలు పోగొట్టుకుంటున్న వాళ్ళు లక్షల మంది మన కంటికి కనబడుతున్నారు. Keep on scolding Samson, but there are number of Samsons in the world. లేరా? అలాంటి సాంసన్ లేరని ఉన్నారు. ఈ వాక్యం సంసోను గురించి చదువుతున్నాం కాబట్టి సంసోను తిడుతున్నాం, కానీ అలాంటి సంసోను లాంటి ప్రవర్తన కలిగిన వాళ్ళు ఎంతమంది కనబడటం లేదు మన కంటికి? చాలా మంది కనబడుతున్నారు. చాలా బాధకరం. ఏదో ఒక రీతిలో ఆయనకి ఇది మన హృదయంలోనే చాలా తప్పిపోయిన వాళ్ళు కదండి, తప్పి ప్రవర్తిస్తున్న వాళ్ళు చాలా మంది కనబడుతున్నారు. కాబట్టి దేన్ని చూద్దాం, జాగ్రత్త పరుద్దాం. జగన్ అందుకని నేనేమో యేసయ్య ఏమంటున్నాడటండి, నీ ఎంట్రుకలు నాకు ఇవ్వండి అన్నారు. ఎక్కడో ఉంది, నీ హృదయాన్ని నాకు. ఎందుకంటే ఇర్మియా అంటున్నాడు, అది పాడైపోయింది, దాన్ని బాగు చేయాలి అంటే నేను మాత్రమే డాక్టర్. కాబట్టి తిరిగి నాకు అది అయిపోయింది. కుమారుడా, నీ హృదయం నాకు అసలైంది ఇవ్వం, అనవసరమైన ఇస్తా. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నది ఏంటట, ఓకే, సాతానుడు మన యొక్క హృదయాన్ని కట్ చేయటమో, హీ హాజ్ ఆల్రెడీ స్టార్టెడ్ ఇన్ గ్రాసింగ్ అవర్ హార్ట్స్. కోస్తూ కట్ చేస్తూ ఉన్నాడు. ఎంతమంది ఏంటండి? ఎంతమంది చెప్పండి? ఎంతమంది? చాలా మంది ఆక్రమించేసుకున్నాడు ఆల్రెడీ. మనం ఇంకా ఆయన ఆక్రమణలో ఉన్నట్టుగా మనకి తెలియటం లేదు. అంత తెలివిగా ఆయన, చాలా తెలివిగా. బీ కేర్ఫుల్. ఎవరు జాగ్రత్తగా ఉండాలి? మనమే జాగ్రత్త. అర్థమవుతుందా? మాట్లాడితే ఆయన్ని బ్లేమ్ చేయొద్దు. నువ్వు గట్టికుంటే ఆయన ఏం చేస్తాడు చెప్పు? నువ్వు గట్టికుంటే ఏం చేస్తాడు ఆయన? ఏం చేయలేడు. ఓకే, మనం బలహీనులు కాబట్టి ఏమవుతుందట, మనం బలహీనులు కాబట్టి ఆయన బలవంతుడయ్యాడు. మనం బలవంతులైతే చెప్పండి, మనం బలహీనులమని చెప్పకుండా ఆయన బ్లేమ్ చేస్తాం. సాతానుడు ఇలాగా చేస్తున్నాడు. ఓకే, రెండవ విషయం మనం చూద్దాం. చూడండి, రెండవ విషయం 17వ వచనమే చివరి భాగం చదవండి. నాలో నుండి తొలగిపోవును.
నాకు క్షవరం చేస్తే నాలో నుండి ఏమైపోతుంది అటండి? నా నుండి బలం వెళ్ళిపోద్ది. బలం ఎలాగొచ్చిందో, బలం ఎలాగెళ్ళిపోతుందో, వెళ్ళిపోతుందో చక్కగా వివరిస్తున్నారు కదండి. స్త్రీ రూపములు సాతానుడు బలవంతుడైన సాంసోను ఎంత తెలివిగా ఏం చేసుకుంటున్నాడట? లాక్కుంటున్నాడు. Saturn has already enfeebled. The second E is enfeebled. నేను స్పెల్లింగ్ చెప్పను, మీరే రాసుకో, తర్వాత చెప్తాను. అంటే నన్ను బలహీనపరచడం ఆయన ఆల్రెడీ ప్రారంభము చేసేసాడు కదండి. బలవంతులైన క్రైస్తవులు కనబడుతున్నారేమో అని చూస్తే, నో కనబడింగ్, దేవుడు ఈజ్ చూసింగ్, బట్ నో కనబడింగ్. చాలా బాధాకరం. పోన్లే సాంసోను అంటాడు బలవంతుడు, అక్కడ కనబడతాడంటే ఈజ్ ఆల్సో నాట్ కనబడింగ్. ఇక్కడ ఏం రహస్యం చెప్తున్నాడట? ఏమన్నదట ఆ పార్ట్ సిలో? అదే 17వ వచనంలోనే, క్షవరము చేసిన యెడల నా బలము నాలో నుండి తొలగిపోవును. అంటే ఇక్కడ ఇంకా నా దగ్గర ఏముండదు? నో బలం, నో స్ట్రెంగ్త్. వాట్ ఎ పిటీ. సాంసోన్ని చూసి దేవుడు చక్కటి మాటలు, గొప్ప గొప్ప మాటలు చెప్పాడు. నువ్వు బలవంతుడివి, వీరుడివి. ఇది అది నిజమే, వీరుడే ఒకప్పుడు కదండి. నౌడేస్ పీపుల్ దే టాక్ అబౌట్ దే పాస్ట్. ఐ యూస్డ్ టు బి లైక్ దట్, ఐ యూస్డ్ టు బి లైక్ దిస్. బట్ గాడ్ వాంట్స్ యువర్ ప్రెజెంట్. నేను ఒకప్పుడు ఇది, ఒకప్పుడు సింహాన్ని చీల్చాడు, ఇప్పుడు చెప్పు, ఇప్పుడు ఉన్నావా అలాగా? అసలు ఉందా? కట్టిన తాళ్ళు కూడా నువ్వేం చేయలేకపోయావు. సింహాన్ని చంపేసావు నిజమే, కానీ ఇప్పుడు తాళ్ళు కూడా నువ్వు చంపలేకపోతున్నావు. ఏమైంది అంటే సాతానుడు ఏం చేస్తున్నాడటండి? మనల్ని బలహీనుల్ని చేస్తున్నాడు. మనల్ని చంపటం సాతానికి ముఖ్యం కాదండి. క్రైస్తవుడిగా మరణిస్తే, చెప్పండి, క్రైస్తవుడిగా మరణిస్తే డెఫినెట్లీ యు ఆర్ గోయింగ్ టు హెవెన్, నో డౌట్ ఎట్ ఆల్. కానీ మార్చటం ఆయనకి ఇష్టం. ఎలా? అటు నుంచి మళ్ళీ లోకంలోనికి మార్చాలి, అది ఆయన ముఖ్య ఉద్దేశం. ఇక్కడ చూద్దాం మనం, అక్కడ ఏమనుంది దాంట్లోని. ఓకే, Samson's strength went out. ఓకే, సంసోను యొక్క శక్తి ఏమైపోతాడు? బయటికి. అంటే అర్థం ఏంటి? బలహీనుడు అయిపోయాడు. ఓకే, సామ్సన్స్ స్ట్రెంగ్త్ వెంట్ అవుట్ అంటే somebody else also has gone out. Who is that God? God. అసలు నీ బలానికి కారణం ఎవరు? అంతే కదండి, నీ బలానికి కారణం ఎవరు? దేవుడు. ఈ బయటికి వెళ్ళిపోయాడు అంటే దేవుడు నీలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. ఇక నువ్వు ఏమి చేయలేవు, చీపురు పుల్లను కూడా ఎరగొట్టలేవు కదండి. ఒకప్పుడు అది చెప్తున్నాం మనం. దేవుడు అంటున్నాడట, ఆ కప్పుడు ఇడిచిపెట్టేసి ఇప్పుడు అని ఆయన అంటాడు. మనమేమంటున్నాం? ఒకప్పుడు. ఇప్పుడు దేవుడు అంటున్నట్ట, ఇక ఇప్పుడు సంగతి చెప్పు, ఎలాగున్నాను? చాలా బాధాకరం కదండి. ఇదే వీక్నెస్లో మనం కూడా ఉన్నాం కదండి. ఒకప్పుడండి ఆయన 6 గంటలు ప్రార్థన చేసేవాడండి. ఇప్పుడు 6 నిమిషాలు కూడా ప్రార్థన చేయలేకపోతున్నాడు. టైం లేదా? ఉందా? మనసుంటే చెప్పండి. పెద్దలు అనేది మార్గము అంటున్నారు. అంటే ఏం లేదు, నో మనసు
లేదు. సామ్సన్ కావాలని వెళ్ళి పాపంలోనే పడ్డాడు. నోబడీ ఫోర్స్డ్ హిమ్ టు డూ ఆల్ దోస్ యూజ్లెస్ థింగ్స్. అర్థమవుతుందా? అదే నువ్వు నాజీరుగా పుట్టబడిన వాడివి, నీలో అతీతమైన శక్తి ఉంది. ఇక సాతాను ఎలా చేశాడని దయచేసి అది చెప్పొద్దు. అర్థమవుతుందా? కాబట్టి రెండవ ఈ ఏంటంటే ఇన్ఫేబుల్, మనల్ని బలహీనులుగా చేసేసాడు. అంటే దాని అర్థం ఏంటి? ఇంతకుముందు ఎలాగున్నామని, అంతకు ముందుకు మనం బలంగా ఉన్నామని. ఇప్పుడండి ఆయన చాలా వీక్గా ఉన్నాడంటే అర్థం ఏంటి? ఇంతకుముందు ఎలాగున్నాడండి, అంతే కదా, అంతేనా దాని అర్థం? ఇప్పుడు ఆయన బలహీనలు చేశాడంటే ఇంతకుముందు మనం, నేనంటున్నా నీవు ఇంకా బలాన్ని పెంచుకోవాలి కానీ బలహీనలు అవటం ఏంటి? రాను 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 ఏమవ్వాలి నీ విశ్వాసం? Then why your విశ్వాసం is not పెరిగింగ్? What happened to us? మనకి ఏమైంది అసలు? ఎందుకని పెరగటంలే? అందుకనే యేసు ప్రభు యొక్క ప్రశ్న, when Jesus Christ looked at his disciples, ఆయన యొక్క శిష్యులను యేసయ్య చూసి ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే, you are with me but where is your faith? మీరు నాతో ఉన్నారు, మీ విశ్వాసం ఎక్కడా ఉందా? ఉంటే ఈయన ఎవరో, ఈయనకి గాలియు అక్కడ ఉందండి మార్క్స్ వార్తలు, ఈయన గాలియు సముద్రమును లోబడుచున్నవే, ఈయనెవరోనా? అదేంటి అంటే ఇంకా డౌటా? అందుకనే నేను ప్రారంభంలో అడిగింది, మీరేమనుకుంటున్నారు నా గురించి? ఇతరులు అలాగ అనుకుంటున్నారు, ఒక ప్రవక్తని, ఇర్మియాని, ఒకే ప్రవక్తల్లో ఒకడని, అర్థమవుతుందా, జాన్ ద బాప్టిస్ట్ అని. మరి మీరేమనుకుంటున్నారు అంటే మీకు కూడా అర్థం కాలే ఇప్పటికీ. చాలా బాధాకరం. ఇన్ని సంవత్సరాల తర్వాత స్టీవెన్సన్ గారు గృహ దర్శనానికి వస్తే ఆయన ఎవరో వచ్చారు మమ్మీ అందనుకో, తేజ. ఎలాగుంటుందండి? ఎవరట, ఎందుకు వచ్చారా, ఎవరు కావాలి అన్నారు అనుకోండి, నీకంతే నా బూట్లు అడిసి పెట్టేసి పరుగు. ఈ 3.5 సంవత్సరాల నుండి తిరిగి ఎవరు అంటారేంటండి? అంటే ఏం చేస్తున్నట్టు మన విశ్వాసం ఏమవుతుంది? తగ్గిపోతాం. చాలా బాధాకరం, చాలా జాగ్రత్త. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నది మన హృదయాన్ని చెక్ చేసుకుందాం. ఓకే, మన బలాన్ని చెక్ చేసుకుని, నేను అనేది భోజనం చేసిన తర్వాత వచ్చిన బలం కాదు, అర్థమవుతుందా? స్పిరిచువల్ స్ట్రెంగ్త్. ఓకే, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది స్పిరిచువల్ స్ట్రెంగ్త్, ఆత్మ సంబంధమైన బలం. యేసు ఏమన్నాడు చెప్పండి? శరీరము బలహీనమే కానీ ఆత్మ సిద్ధం, రెడీ. అది రెడీ అంటే నువ్వు మంచి ప్రార్థనా పరుడివై ఉండాలి. నీ ప్రార్థన నీకెప్పుడు విజయాన్నే ఇస్తుంది. ఏమని చెప్పించండి? యోహాను రాసిన మొదటి పత్రిక, ద ఫస్ట్ ఎపిసిల్ ఆఫ్ సెయింట్ జాన్ చాప్టర్ 4 verse 4, 4వ అధ్యాయం 4వ వచనం. చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలోనున్నవాడు. ఈ చివరి మాటేనండి. సో యు డిఫీటెడ్ దెమ్. చక్కటి మాట. నీవు లేదా మీరు వాళ్ళను జయించి ఉన్నారు. ఎంత చక్కటి మాట. జయించమా ఎక్కడ జయించావు? చూసి ప్రతిదానికి పీరుకోలేక పారిపోయి, చూసిన ప్రతిదాని గురించి రోజుల తరబడి ఏమవుతుంది ఏమి కాదు. ఏం అయితే అది అయింది. ఆస్క్ యువర్ గాడ్. నీ దేవుణ్ణి అడుగు. ప్రే టు యువర్ గాడ్. దేవునికి ప్రార్థన చేయి. ఏదైనా పర్వాలే. ప్రతిదానికి ఆలోచించి భయపడి దిగులు చెంది ఆరోగ్యాన్ని పాడు చేసుకోవాలి. ఇలా జరిగిందా? ఓకే, లెట్ ఇట్ హ్యాపెన్ లైక్ దాట్. జరగలేదా? జరగకపోతే పర్వాలే.
అంటే God can give you better than whatever you think in this world is the best. ఈ లోకంలో నువ్వు ఏదైతే బెస్ట్ అనుకుంటున్నావో బెటర్ దాన్ యువర్ బెస్ట్. యు గాట్ మై పాయింట్? మీకు అర్థమైందని నేను చెప్పింది. ఇదండి 10 మేడలు దేవుడు 100 ఇస్తాడట. కంగారు పడొద్దు. ఏదైనా న్యూస్ నీకు వచ్చింది అనుకోండి, ఆ న్యూస్ ఉన్న మరుక్షణమే ఓపెన్ ఆలోచించాం, ఇంక అయ్యేపోయింది, ఇంకేంటే ఈ కంగారులో కుడి పక్క వెళ్ళేవాడు ఎడం పక్క ఎక్కడికో వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అక్కడ చూసేసరికి ఆ ఊరు రాలే. ఎందుకు? మీరు ఆలోచించడం బట్టి ఏం చేయగలరు చెప్పండి? వాక్యంలో ఉంది, ఇంత దాన్ని ఎంత చేయలేరు, ఎంత దాన్ని ఎంత చేయలేరు. Your Father in heaven knows everything. Don't think of yourself, let your Father in heaven think about you. నీ గురించి నీవు ఎక్కువ ఆలోచించద్దు. ఎందుకంటే నీ గురించి ఆలోచించే వ్యక్తి అల్లాడు ఇంకోనా ఉన్నాడు. నీ గురించి నువ్వు ఆలోచిస్తుంటే దేవుడు ఏమంటాడట? సర్లే ఆలోచించండి, నేను కాముగా అంటాడు కదా. నేను మోస్తానంటే మీరేమన్నారు? ఏమంటారంటే ఇప్పుడు అవతలాడు అసలే పోయండి కదండి, అంతే కదండి. ఎవరైనా అంతే, సర్లే ఆయన గురించి ఆయన ఆలోచిస్తున్నాడు కదా, అంత అవుని తర్వాత ఎలాగ ఆయన ఇక్కడికే వస్తాడు. భూమి ఎలా గుండును? గుండ్రంగా ఉండును, తిరిగి మళ్ళీ అక్కడికే వచ్చును. కాబట్టి ఓకే. రెండవది ఏంటంటే, రెండవది ఏంటి? Satan has infable. ఒక 3వ మనం చూడండి, 20వ వచనం. అదే మళ్ళీ ఎక్కడికి వెళ్ళినా మనం అక్కడికి వస్తాం. చూడండి, ఆమె సంసోను ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని అయితే అంటే అర్థం ఏంటి? He has already been engulfed. ఆయన అప్పటికే మృంగివేయబడ్డాడు. Samson has already been engulfed. ఇంకెక్కడ? ఇదిగో రాశారా? ఇటు చూడండి. ఏ కాలు చెయ్యి కొరికితే అక్కడ దాకా కట్ చేసి బయటికి రావచ్చు. ఆయన మింగేసాడు అట ఆల్రెడీ. మనిషిని మింగేస్తే ఇంకేం వస్తుందండి, అంతేనా? చిన్నప్పుడు అద్భుతంగా చిన్నప్పుడు చాక్లెట్ ఇలా కొద్ది కొరికేసరికి ఫ్రెండ్స్ వచ్చి లాక్కెళ్ళిపోయేవాళ్ళు. ఆ మొక్కను మిగిలేదు, ఆ మొత్తం మింగేస్తాడు, రోడ్లో పెడితే ఇంకెక్కడ లాగుతాడు? ఇక లాగుతాడా? ఇంకెక్కడ లాగుతాడు అంటున్నా. ఇక్కడ ఏముందటండి? సాంసన్ అంటే లేచాడట. ఏంటో అరుపులే కానీ అక్కడ నో శక్తి. ఎందుకంటే ఆయన మృంగి వేసాను నిన్ను. ఇదండి సాతాను ఏం చేశాడట? మృంగి వేశాడు. ఎక్కడుంది చూడండి పదం, పేతురు రాసిన 1వ పత్రిక 5:8. ఓకే, చదవండి. ఏమంది? The first epistle of St. Peter, chapter 5, verse 8. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండుడి. ఇక్కడ ప్రాబ్లం ఏంటి చెప్పండి? ఎందుకు మింగాడు ఆయన? ఎందుకు సాతాను మనం మింగేశాడు? ఇంకా అక్కడే ఉంది జవాబా. 8వ వచనం చదివేరుగా. అందుకనే నేను అంటున్న వాక్య మరం ఎక్కడో ఉండదు, అక్కడే ఉంటుంది. You are not careful enough, but your enemy Satan is careful enough. That's what he was able to engulf you. నీవు సరైన మెలకువగా లేవు. ఆయన మెలకువకున్నాడు కానీ నేను మింగేశాడు. నువ్వు మెలకుకుంటే మింగుతాడా? దూరం అని నిలిచాడు. కర్రను తీసుకొని ఇలాగెలాగా కర్రని, అంతేనా? కర్రను తీసుకొని కొద్దిగా ఇలాగెలాగా కొడతామంట. మా పెద్దన్నయ్యకి ఫ్రెండ్ ఉన్నాడట. నీకు చెప్పినా లేదులే. మా పెద్దన్నయ్యకి ఫ్రెండ్ ఉన్నాడట.
మా పెద్దన్నయ్య చీకట్లో ముందు నడుస్తున్నాడట, వెనకాలేమా ఈయనున్నాడట. కర్ర తీసి ఎవడని ఎక్కడ కొడతాడు చెప్పడు, చీకట్లో నడుస్తాడు. ఈయన వెనకాల కొడుతున్నాడు చీకట్లో. మా అన్నయ్య అన్నాడు, ఏ పెరికి బారి పడిసిందేనా అంటే, పెరికి దెయ్య వాత పోయింది, పెరికి పడసందానా అంటున్నాడు. ఇది హెబ్రీ భాషలో మీకు అర్థం కాదు. పెరికి బారి పడిసిందేనా దుడ్డి అంటే, పెరికి దెయ్య వాత పోయింది, ముందు నేను పడిసిందేనుగా అందుకే నన్ను పెరికి పడసందానా అంటున్నాడు. అర్థమైందా? సర్లే, తర్వాత టీచర్ గారు తర్జుమా చేస్తారు. ఎందుకంటే తేజకు కూడా అర్థం కాలే, టీచర్ గారికి అర్థమైంది. వెనకాల దెయ్యాలు వస్తాయని వెనకాల అదొక మెలకువ. బాగా పెరికి పడిసిందేనండి, వెనకాల ఎందుకు కొడుతానంటే నువ్వు ముందు పడిసిందేనిగా అందుకే నన్ను పెరికి పడసాందన్నట్టు. నువ్వు దుడ్డు పోసి నువ్వు ముందు పడిసిందేనిగా అందుకే నన్ను పెరికే వాడసాందన్నట్టు. కలబట్టుకొని నువ్వు ముందు కొడుతున్నావుగా అందుకే నేను వెనకాల కొడుతున్నాను. నీకు హెబ్రీ భాష రాదులే, ఓకే? కాబట్టి ఎందుకు నేను చెప్తున్నాను అంటే మెలకువ. మీ పురాణ భక్తులు వస్తున్నారు, అక్కడ ఏమన్నా పాములు ఏమన్నంటే దెయ్యాల గురించి. మా అన్నయ్య దేవుని గురించి అంటే మా అన్నయ్య అన్నాడట, నన్ను తార్సుకు మెచ్చబో ఇంజర్ నన్ను బడసారు బతుకు నిమ్మగంతే దెయ్య వాతాబో ఇంజర్ పెరికి పడిసిందినే అంటాను. పాములు తేళ్ళు ఉంటాయా నేను కొడుతుంటే, దెయ్యాలు వస్తాయి వెనకాల. మరి భూమికి టచ్ చేయటం లేదట, గాలిలో ఎలాగెలా అంట. ఓకే, కాబట్టి ఓకే, లెట్స్ కమ్ బ్యాక్ టు అవర్ మెసేజ్. ఓకే, దేవుని యొక్క వాక్యములు ఇక్కడ ఏముందటండి అంటని లేచాడట. కానీ పాపం ఆయనలో ఏం లేదటండి, శక్తి ఆల్రెడీ సాతాన్ని మింగేశాడండి, ఆల్రెడీ మింగేశాడు. నిజమే, అలాగ మృంగ వేయబడిన సాంసన్లు ఎంతో మంది మన కంటికి కనబడతారు. వాళ్ళని ఎప్పుడైనా పట్టించుకున్నావా? సాంసన్ని ఏది ఈ పార్ట్లో, ఈ కాంటెక్స్ట్లో, ఓకే, ఈ పర్స్పెక్టివ్లో మనం తిట్టొచ్చు. కానీ ఆ తర్వాత ఆయన మళ్ళీ ఏం చేశాడంటే పశ్చాత్తాపడ్డాడు. అంతకుముందు హి వాస్ పర్ఫెక్ట్, కానీ ఈ పర్టికులర్ కాంటెక్స్ట్లో మాత్రం ఆయన పర్ఫెక్ట్ కాదు. అర్థమవుతుందా? ఈ పర్టికులర్ కాంటెక్స్ట్లో ఉన్న వాళ్ళు ఎంతమంది లేరు సాంసార్లు? మన కంటికి కనబడటం లేదు, చాలామంది కనబడుతున్నారు. జాగ్రత్త. ఈ ఉదయకాల సమయంలో మనము సాతాను చేత మృంగి వేయబడకూడదు. అది చాలా, నేననేది మామూలు మింగటం కాదు, ఆత్మీయంగా. అర్థమవుతుందా? యు డిఫీటెడ్, చక్కటి మాట ఉంది, మీరు జయించారు. కానీ ఎక్కడ చూసినా మనకి ఏమిటంటే ఓటమి పాలేనట. అంతేనా? ఓటమి పాలే. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ ఈ ఏంటంటే engrossed, రెండవది enfeebled, ఇక మూడవది engulfed, మింగివేయబడ్డ. మరి ఇప్పుడు ఇంక మింగివేయబడ్డాం కదా పాస్టర్ గారు, ఇక మనకి అంతే అయిపోయినట్టేనంటే కాదు. ఎప్పటికైనా దేవుడు మనకి ఏమిచ్చాడంటే సమయాన్ని. అయితే ఇప్పుడు మనం ఏం చెయ్యాలో ఈ వచనాన్ని చూసి మనం ప్రార్థన చేసుకుందాం. హోషియా గ్రంథం, turn your Bibles to the book of Hosea, chapter 14, verse 1. ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైనా నీ పాపము చేత నీవు కూలితివి, నీ పుణ్యము చేత, నీ ప్రార్థన జీవితం చేత, అదే నీ పరిశుద్ధ జీవితం ద్వారా నీవు కూలితివి కాదు, నీ పాపము చేత కూలితివి. Because of your sins you have been engulfed. నీ పాపముల వలన నీవు మృంగివేయబడ్డావు. కానీ ఇప్పుడు దేవుడు నీకు అవకాశం ఇచ్చాడట. ఏం చెప్పండి? తిరుగు. Turn unto God. Return to God.
మళ్ళీ దేవుని వైపుకి తిరుగు. సాంసన్ తిరిగాడండి. సాంసన్ తర్వాత తిరిగాడా. దేవుడు మళ్ళీ ఆయనకి ఏమి ఇవ్వటం మొదలు పెట్టేటంటే శక్తి. పడిపోయావా, పర్వాలేదు, పడు అని నేను చెప్పటం లేదు. ఒకవేళ పడిపోయినా భయపడొద్దు, బాధపడొద్దు, తిరిగి లేగు. దేవా, నేను చేసిన తప్పులు, పాపాలు క్షమించు అని ప్రార్థన చేయి. దేవుని వైపుకి తిరుగు. దేవుడు తప్పకుండా నేను ఏంటంటే ఏం చేస్తాడు? తిరిగి లేపుతాడు. ఎంతమంది నిన్ను పాడు చేయటానికి వచ్చినా నువ్వు విజయ వీరుడుగా. కాబట్టి ఉదయకాల సమయంలో లెట్స్ ఎగ్జామిన్ ourselves how we are today. ఈరోజు మనం ఎలాగున్నామో మనల్ని మనము చెక్ చేసుకున్నాం. అర్థమవుతుందని ఇక్కడ రాలేదని వీటిని చూడొద్దు. ఆయన ఇక్కడ స్టార్ట్ చేశాడు, మనం ఇక్కడ చూస్తున్నాం. సాతాను పైన ఎక్కడ స్టార్ట్ చేశాడట? అర్థమవుతుందండి. ఇక్కడే నుంచని ఏమవలేదంటే ఆయన ఇంకో చోట మొదలు పెట్టాడు కదండి. ఆదాము, దేవుడు చెప్పినట్టు నేను బలేగున్నా, చూసావా, నా దగ్గరికి ఎవరు రాలేదంటే సాతాన్ హ్యాస్ ఆల్రెడీ స్టార్టెడ్ హిస్ వర్క్ విత్ యువర్ వైఫ్. యు ఆర్ థింకింగ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. దట్స్ వాట్ ఐ సెడ్ అండ్ ఐ హావ్ బీన్ టెల్లింగ్ యూ, నెవర్ అండ్ ఎవర్ అండర్ ఎస్టిమేట్ సాతాన్స్ సటిలిటీ. చాలా జాగ్రత్త. నువ్వు ఆదాము ఇక్కడ బలేగున్నాను అనుకుంటున్నావా? ఆయనకు చోట ఆల్రెడీ మొదలు పెట్టేశాడు. ఎక్కడ మొదలు పెట్టాలో ఆయనకి తెలుసు, ఎలా మొదలు పెట్టాలో ఆయనకి తెలుసు. నేను మిమ్మల్ని భయపెట్టడం లేదు, గట్టిగా ప్రార్థన చేయండి. అంత మాత్రాన మీకు ట్రబుల్స్ రావాలి, కష్టాలు గుండా ప్రయాణం చేయరని ఎప్పుడు కూడా అజాగ్రత్తగా ఉండద్దు. అర్థమవుతుందండి? ఓకే. జీసస్ క్రైస్ట్ talking to his disciples, you know what did he say? What did he say? That be careful. జాగ్రత్తగా ఉండండి, మెలకువగా ఉండండి. అది చాలా అవసరం. అది ఎవరికి చెప్పాడండి? శిష్యులకా, మామూలుడికా? అంటే మీరు ప్రార్థనాపరులే, నాతోనే ఉన్నారు, కానీ మీరు కూడా ఎలా ఉండాలట? మెలకువగా ఉండాలి. అర్థమవుతుందండి? మెలకు అంటే ఇలా చూస్తూ ఉండటం కాదు నేను చెప్పేది. ప్రార్థనలు, ఆత్మీయ జీవితం. ఓకే, మనము మన యొక్క క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో, ప్రార్థనలో, పరిశుద్ధతలో, ఆత్మీయ జీవితంలో మెలకువగా ఉండి సాతాను మనలను మింగకుండా, ఆయన కత్తితో కొయ్యకుండా, మనలను బలహీనులు పరచకుండా విజయ వీరులు ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమె. పరిశుద్ధుడా, మీకు వందనాలు. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. వాక్యానుసారమైన జీవితాన్ని మాకు దయచేయండి. సాతాన్ని ఎదిరించే శక్తిని మీరు మాకు దయచేయండి. క్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమె. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు.